బాబుకొచ్చింది ముందస్తు బెయిలు మాత్రమే. ఆయన సచ్చీలుడన్న సర్టిఫికేట్ ఏమీ రాలేదు. బాబుకు మద్యం, ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని బిల్డప్ ఇస్తున్న వారు చెప్పాల్సింది ఏంటంటే, బెయిల్ వస్తే విచారణ ఆగిపోతుందా? ఆగిపోదు కదా. ముందస్తు బెయిల్కే సంబరపడితే ఎలా? విచారణ జరుగుతుంది కదా. దోషిగా తేలితే జైలుకి వెళ్లాల్సిందే కదా. శిక్ష అనుభవించాల్సిందే కదా. మరి ఈ బిల్డప్ ఎందుకు? ఇప్పటికే స్కిల్ కేసులో బెయిల్పై ఉన్నారు. అంత మాత్రాన స్కిల్ కేసు విచారణ ఆగిపోతుందా ఏంటి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అన్ని కేసుల్లోనూ విచారణ జరుగుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, స్కిల్ కేసుపై మీడియాతో ఎక్కడా మాట్లాడొద్దని సుప్రీంకోర్టు షరతు పెట్టింది గుర్తుందిగా. ఇప్పుడు ఈ 3 కేసులపై కూడా ఎక్కడా బహిరంగంగా మాట్లాడొద్దని కోర్టు చెప్పింది. గుర్తుపెట్టుకోండి. పదే పదే ఇదే మాట ఎందుకు చెబుతున్నానంటే, మీకు పొలిటికల్ ఎల్జిమర్స్ ఉంది కదా, మర్చిపోతారేమోనని. అలాగే ఎర్ర బుక్ లోకేష్ కూడా చెప్పండి సార్. ఆ రెడ్ బుక్ బెదిరింపులపై కోర్టు సీరియస్ అయిందని, నోటీసులు ఇచ్చిందని, ఆ నోటీసులు అందుకోమని. ఇదిగో బెయిల్ అని మీరంటున్నారు, అదిగో జైలు అని విచారణ అధికారులు అంటున్నారు. అవినీతి లెక్క తెలితే ఊచలు లెక్క పెట్టాల్సిందే కదా సార్. ఇప్పుడు మీ ముందస్తు బెయిల్ చుట్టూ 10 పాయింట్లు తిరుగుతున్నాయి సార్. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఉచిత ఇసుక ముసుగులో 10,000 కోట్లు మేసేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 2, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 372 కోట్లు దోచేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 3, అందులో డైరెక్ట్గా టీడీపీ ఆఫీసుకు చేరిన 27 కోట్ల రూపాయల లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 4, మద్యం కుంభకోణంలో 1300 కోట్లు దోచేసిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 5, మద్యం స్కామ్లో ఖజానాకు నష్టమెంత, దోచినదెంత తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 6, ఫైబర్ గ్రిడ్లో టెరాసాఫ్ట్ మాటున 144 కోట్లు కొల్లగొట్టిన లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 7, ఇన్నర్ రింగ్ రోడ్డును వంకర్లు తిప్పిన 2000 కోట్ల స్కెచ్ తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 8, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో A14 లోకేష్ పాత్ర ఏంటో తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 9, ఇన్నర్ క్విట్ ప్రోకోలో లింగమనేని పవన్ పొందిన లబ్ధి ఎంతో తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. పాయింట్ నెంబర్ 10, 70A మాటున కేసు లేకుండా బయటపడాలన్న నీ క్వాష్ లెక్క తేలితే బెయిల్ కాదు, సరాసరి జైలే. ఇదే 10 పాయింట్లు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రైట్, వీటిపైన మనం చర్చించబోతున్నాం.